యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీని యొక్క 47వ సెషన్ అనేది ప్యారిస్లో జరిగింది. ఈ సెషన్లో మన భారతదేశం నుంచి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని 44వ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించడం జరిగింది. 2023వ సంవత్సరంలో శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్, అదేవిధంగా హొయసలా కట్టడాలు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి. సో వీటిని గుర్తించారని. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో అస్సాంలో ఉన్నటువంటి చెరోదోయ్ మైదామ్స్ అంటే అహోం చక్రవర్తుల సమాధుల్ని 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేయడం జరిగింది. మరి దీంతో ఇప్పుడున్నటువంటి ఏదైతే మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఉంటాయో, సో ఇవి మొత్తము కూడా మనం చూసినట్లయితే 12 కోటలు. ఈ 12లో 11 మహారాష్ట్రలో ఉంటాయి, 1 తమిళనాడులో ఉంటాయి. వీటిని 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మన భారతదేశం నుంచి లిస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 44కు సంబంధించి 36 కల్చరల్ కేటగిరీలో, ఒక న్యాచురల్ కేటగిరీలో ఒక 7, అదేవిధంగా మిక్స్డ్ కేటగిరీలో 1. సో మనకి 36, 7, 1. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మన భారతదేశంలో లిస్ట్ అవడం జరిగింది. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.